హాయ్ ఫ్రెండ్స్, శనివారం ఎపిసోడ్లో ఏం జరిగింది, జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం, ఏం జరిగినా చెప్తాం, ఎవరెవరికి గొడవలు జరిగినాయి, రచ్చ ఏంటి, క్వశ్చన్స్ ఏం అడిగారు ఆడియన్స్, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమి ఇచ్చారు, అలాగే ఎవరెవరికి రచ్చ జరిగింది, ఎవరెవరి బాండింగ్స్ బాగున్నాయి, ఎవరు ఏం చెప్పారు. నాగార్జున గారు ఈ వారం తిట్టను అని చెప్పారు కదా, అసలు అక్కడ ప్రోమోలో చూపించిన దానికంటే అక్కడ ఎక్కువ ఏం జరిగిందనేది కూడా మీకు వివరంగా వివరించి విన్నవించుకుంటా. కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేసి చూడండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి, లైక్ అయితే చేసి రెండు టాస్క్లు అయితే జరిగినాయి ఈరోజు హౌస్లో. రెండు టాస్క్లు, ఏదో కళ్యాణ్ ఏదో మన తనూజ ఆప్షన్ని రిజెక్ట్ చేసిందని గొడవ జరిగింది, అది ఇదని రూమర్సే అబ్బా. అక్కడ ఏం జరగలేదు, నాకు తెలిసి ఏం జరగలేదు. జరిగి ఉంటే మనకి ఎందుకు టెలికాస్ట్ చేయరు, రాత్రే చేసేవాళ్ళు, వాళ్ళకేం ఇది కాదు కదా. నాకు తెలిసి అక్కడ ఏం జరిగి ఉండదు. కొంచెం సీరియస్ అయ్యి ఆమె తీసుకోనందుకు మొహం మార్చుకొని కూర్చున్నట్టుంది. అదే మనకి రాత్రి నైట్ అయితే లైవ్లో అక్కడే ఒంటరి కూర్చొని ఉన్నాడు, అదే మరి జరిగినట్టుంది. ఈరోజు అయితే ఏం జరగలేదంట, చూపించలేదు. ప్రోమో అయితే ప్రోమో 1లో చూపించినట్టు మీకు ట్రస్టీ ఎవరు అన్ట్రస్టీ ఎవరు అంటే ఇచ్చుకుంటున్నారు కదా ప్రోమోలో. అక్కడ సంజన గారికి మన తనూజకి కొంచెం క్లాష్ అయింది, అది నాగార్జున గారు సాల్వ్ చేశారు. మీరు పాతయన్ని మనసులో పెట్టుకొని అట్లా ఇద్దరు ఇది చేస్తున్నారని. మళ్ళీ ఇమాన్యుయల్కి సంజన గారి గేమ్లో కూడా మరి నువ్వు తన్ని గేమ్లో ఇలా అన్నావు కదా అంటే, నేను చెప్పిన మాట వినలేదు సార్, తను ఇలా డెమాన్ పేరు చెప్పకు, నువ్వు వేరే పేరు చెప్పంటే తను వచ్చి నా పేరు డెమాన్ పేరు చెప్పింది, అందువల్ల ఆమెకి వేయాల్సి వచ్చిందంటే నాగార్జున గారు కూడా మరి నువ్వు కూడా గేమ్లో తనవి తీసావు కదా స్విమ్మింగ్ పూల్లో అన్నట్టు వాళ్ళిద్దరికైతే సార్ట్ అవుట్ చేశారు. ఆ తర్వాత ఈరోజు ఇంకొక టాస్క్ జరిగింది ఫ్రెండ్స్. ఆ టాస్క్ ఏంటంటే, మీరు రిగ్రెట్ అయిన వీక్ ఏది అని అన్నప్పుడు అందరూ వాళ్ళ వీక్లో డెమాన్ ఏమో రీతుని దోసేసిన దాని గురించి, మళ్ళీ బర్నీ గారేమో శ్రీజాన్ దోసేసారు కదా దాని గురించి అందరూ ఒక్కొక్కటి చెప్పుకొని అలా అదే ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయదు. నోయలను ఇంకా స్మితా సింగర్ వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఏదో సాంగ్ ప్రమోషన్ కోసమో మరి ఫ్రీ లాంచ్ కోసమో దేనికోసమో వస్తున్నారు, అదొకటి జరిగిందనమాట. ఈరోజు సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యారు, బజ్ కూడా అయిపోయింది. బజ్ ఇంటర్వ్యూ ఈరోజే మనకి టెలికాస్ట్ కూడా కావచ్చు, రిలీజ్ చేస్తారనుకుంటా. రేపు బర్నీ గారు అయితే ఎలిమినేషన్ అవుతున్నారు, అంటే రేపు అయ్యేది చూపిస్తారు మనకి. ఈరోజే ఎలిమినేషన్ 7:30 అలా ఎలిమినేషన్ అవుతారన్నమాట. బ్రేకింగ్ షేకింగ్ న్యూస్ చెప్పనా, ఫస్ట్ సెకండ్ ఫైనలిస్ట్గా సేవ్ అయింది తనూజ వద్దన్నది కాబట్టి ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఇమాన్యుయల్కి మాస్ ఓటింగ్ పడుతుందంట. అసలు మన మిస్డ్ కాల్ ఓటింగు మన రూరల్ ఏరియా నుంచి మస్తు పడుతుందంట. మిస్డ్ కాల్ ఓటింగ్ ప్రకారం అసలు టాప్లో ఇమాన్యుయలే ఉన్నాడంట, అంత ఓటింగ్ పడుతుందంట. చూసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఈసారి చాలా కష్టపడి ఈ విన్నర్ని చేయాలంటే చాలా కష్టపడి ఓటేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఫైనలిస్ట్గా ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత థర్డ్ ఫైనలిస్ట్ ఎవరో తెలుసా? ఇంకెవరు? తనూజ అనుకుంటున్నారా? కాదు, సంజన గారు సేవ్ అయ్యారంట. ఆమెకు కూడా గట్టిగా పడ్డదట ఓటింగు. అసలు వాళ్ళ ఫ్యాన్స్ చాలా కష్టపడి జొమాటో వీళ్ళని బతిలాడి బాగా వేయించారంట ఓటింగు. ఆమె థర్డ్ ఫైనలిస్ట్గా సేవ్ అయిందట. తర్వాత తనూజ ఫోర్త్ ఫైనలిస్ట్గా. ఆ తర్వాత డెమాను బర్నీ గారు లిస్ట్లో ఉన్నారు, డెమాన్ సేవ్ అయిండు, ఫిఫ్త్ ఫైనలిస్ట్ అయిండు, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. ఇది సంజన గారు అలా సేవ్ అయ్యేసరికి హౌస్ మొత్తం షేక్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. వీళ్ళంతా ఆమె లిస్ట్లో ఉందని టార్గెట్ చేసి వీక్ అంతా టార్గెట్ చేశారు. వాళ్ళ కళ్ళు బైర్లు గమ్ముంటాయి నాకు తెలిసి, నోర్లు ఇట్లా ఎల్లబెట్టుంటారు. ఇక బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యేసరికి కూడా వీళ్ళకి షాకింగే అయ్యి ఉంటుంది. ఈ వారం సంజన పోయిద్ది, ఇంకా ఎవరైనా అంటే సుమన్ గారు వెళ్ళిపోతారు అని అనుకొని ఉంటారు, కానీ వీళ్ళకి షాకింగ్ న్యూసే బర్నీ గారు వెళ్ళటం. ఇక అది ఫ్రెండ్స్, సుమన్ శెట్టి గారు బర్నీ గారు ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ వేసి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.